ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక రహస్యం బయటపడుతుంది। ఆ రహస్యం ఏంటి? శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ఏంటి? అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు। అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది। అలాగే ఏ పని మొదలు పెట్టినా సరే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు। అలాగే 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు। వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు। ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు। స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు। అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటే వీరికి కలిసి వస్తుంది। తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా వీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది। పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు। ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి। 2025వ సంవత్సరం మార్చి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒక రహస్యం బయటపడుతుంది। అంటే చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తుంది। అది మీ స్నేహితులకి సంబంధించింది కావచ్చు, మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు। మీకు ఆ రహస్యం తెలిస్తే మీరు ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయని, ఆ రహస్యాన్ని వారు మీ దగ్గర దాచి ఉంచారు। ఆ రహస్యం బయటపడుతుంది। ఇది మీకు కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశం। అలాగే ముందుగా వారిపైన మీరు కోపాన్ని పెంచుకుంటారు। అంటే ఎవరైతే మీ దగ్గర ఈ రహస్యాన్ని దాచి ఉంచారో వారిపై కోపాన్ని పెంచుకుంటారు। తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుంటారు। అలాగే తర్వాత ఆవేశాన్ని తగ్గించుకుని ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి। అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది। ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, మీరు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు ఉంటాయి। అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది। అలాగే తులారాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి। పని ఒత్తిడి కారణంగా మీరు కొంత స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి। అలాగే తులారాశి వారికి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార కూడలి అద్దెకివ్వాలనే ఆలోచన కలిగి ఉన్న వారికి ఈ రోజు కనువిప్పు కలిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అంటే మీరు ఏ ఆలోచనతో వ్యాపార కూడలి అద్దెకియ్యాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకునే ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే తులారాశికి చెందినటువంటి వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు। చక్కటి భాగస్వాములు లభించడం లేదని మీరు నిరాశలో ఉన్నారు। అటువంటి వారి యొక్క జాతకం ప్రకారం చక్కటి భాగస్వామి మీకు లభించబోతున్నారు।
అనుకోకుండా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సమయంలోనే మీ యొక్క సన్నిహితులతో కావచ్చు, ఫ్రెండ్స్ తో కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ యొక్క బంధువులతో కావచ్చు, క్యాజువల్ గా మీరు మాట్లాడుకుంటున్న మాటల సందర్భంలోనే ఈ టాపిక్ అనేది బయటికి వస్తుంది. మీకు వారు చక్కటి భాగస్వామ్యాన్ని ఏర్పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో కలిసి మీరు భాగస్వామ్య వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదట్లో మాత్రం మీకు కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవటం ఉత్తమం. లేకపోతే మాత్రం జీవితంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ 2025 మార్చి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా ఒక పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నారో, అంటే మీ యొక్క వృత్తి జీవిత పరంగా కావచ్చు, కుటుంబ జీవిత పరంగా కావచ్చు, ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడం అనేది మీకు తలకు మించిన భారంగా మారిపోయింది. అటువంటి సమస్యకు పరిష్కారాన్ని ఖచ్చితంగా అన్వేషించగలుగుతారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకటంతో మీరు రిలాక్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులా రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక శుభకార్యానికి సంబంధించి ఈ తులా రాశి వ్యక్తులు ఆహ్వానాన్ని ఈ రోజు అందుకోబోతున్నారు. మీ యొక్క బంధువులను అందరినీ కూడా కలుసుకునే ఒక అవకాశం అయితే మీకు ఈ మధ్య కాలంలో రాబోతుంది. దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు తెలియబోతుంది. అలాగే తులా రాశి జాతకులు ఎవరైతే చాలా రోజులుగా ఎవరితో అయినా సరే మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ వారితో మాట్లాడలేకపోతున్నారు, అంటే వారితో మాట్లాడాలి అంటే కొన్ని పరిస్థితులు ఆటంకంగా నిలుస్తున్నాయి. వారితో కొన్ని విషయాల గురించి మీరు క్లారిటీకి రావాలని అనుకుంటున్నారు కానీ అది సాధ్యం కావటం లేదు. అటువంటి వ్యక్తితో మాట్లాడే అవకాశం కూడా మీకు రాబోతుంది. అలాగే తులా రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే బయటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండటమే ఉత్తమం. ముఖ్యంగా పరిశుభ్రత లేని ప్రదేశాల్లో మీరు ఆహార పదార్థాలు తినటం ద్వారా విరోచనాలు, వాంతులయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులా రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రాబోతుంది. కానీ ఉద్యోగస్తులకి కొన్ని సవాళ్లతో కూడినటువంటి రోజనే చెప్పుకోవాలి. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపై ఒక కుట్ర చేసి మిమ్మల్ని ఒక సమస్యలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు 11 సార్లు మనసులో మననం చేసుకుని మీ యొక్క జీవితంలో మీకు ఎటువంటి సమస్యలైతే ఈ రోజు పొంచి ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని కాపాడమని ఆ పరమశివుని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఖచ్చితంగా వాటి నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది. అలాగే తులా రాశి వారు శివారాధనతో పాటు విష్ణు భగవానుణ్ణి కూడా ఆరాధించాలి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం ఆరాధించండి. ఈ విధంగా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి లోటు అనేది ఉండదని చెప్పుకోవాలి. అలాగే తులా రాశి వారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.